కవి చెప్పిస్తే దేశం మిగలుతాం. కవికి రైతుకి కోపం రాకుండా మనమే చూసుకోవాలి. రైతుకి నాగల మీద కోపం వచ్చినా, కవికి కలం మీద కోపం వచ్చినా దేశం బాగుంటుందండి, దేశం బాగుంటుంది. అన్నం పెట్టేవాడు రైతు, సంస్కారం నేర్పేవాడు, జ్ఞానం ఇచ్చేవాడు కవి, ఉపాధ్యాయుడు, పండితుడు. ఆ ముగ్గురు ఒకటే. గురువు, ఆ గురువు లేకపోతే దేశం బాగుండదు. రైతు లేకపోతే ఆహారం లేదు, ముందు శరీరం లేదు. గురువు లేకపోతే బుద్ధి లేదు, సంస్కారం లేదు. అంటే ఆ గురువుల్ని గౌరవించకపోతే ఎవరిని గౌరవిస్తారండి మీరు? మేమేమో మామూలు వాళ్ళమా? పోనీ గద్వాల నుంచి చెన్నపట్టణం, ఎక్కడ గద్వాల, ఎక్కడ చెన్నై, అటువంటి ప్రాంతం ఇది. ఆత్మకూరు సంస్థానం అంటే ఇది, అమరజంత సంస్థానం అంటే ఇది, గద్వాల సంస్థానం అంటే ఇది. నాకు ఇక్కడికి వస్తున్నాను అనగానే మనస్సు నిండా బుక్కపట్నం శ్రీనివాసాచార్యులు గారు, ఆత్మకూరు సంస్థానం ఆధీసులు పోషించినటువంటి పండితులు, తిరుపతి